డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ ఫార్మాసిటీ భూములను కాంగ్రెస్ పార్టీ నేతలు దోపిడీ చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అధికారం చేపట్టిన వెంటనే ఫార్మాసిటీ ప్రాజెక్టు రద్దు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆ భూములను రైతులకు ఇస్తామని చెప్పి మోసం చేశారని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఫార్మాసిటీ భూములు కొట్టేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక ఫార్మాసిటీ భూములపై కాంగ్రెస్ నేతలు గద్దల్లా మారి దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రైతులకు పరిహారంగా ఇళ్ల స్థలాలను కాంగ్రెస్ నేతలు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని వివరించారు. రైతులకు దక్కాల్సిన ఇళ్ల స్థలాలను అతి తక్కువ ధరకు బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు భూ బకాసారులుగా మారారని విరుచుకుపడ్డారు. రాష్ట్రాభివృద్ధి కోసం భూములు ఇచ్చిన రైతులను వదలడం లేదని ఫైర్ అయ్యారు. ఇక రేవంత్ హయాంలో కాంగ్రెస్ నేతల జులుం తారాస్థాయికి చేరింది. హస్తం లీడర్లు దాడులకు సైతం వెనుకాడటం లేదు. మహబూబ్ నగర్ మార్కెట్ సెక్రటరీ భాస్కర్ పై కాంగ్రెస్ నేత వైస్ చైర్మన్ పెద్ద విజయ్ దాడి చేశారు. లైసెన్స్డ్ హామీలకు మాత్రమే డ్రెస్ పంపిణీ చేస్తామని సెక్రటరీ చెప్పడంతో విజయ్ కి కోపం కట్టలు తెంచుకుంది. తాను చెప్పిన వాళ్ళకి ఇవ్వాల్సిందేనని బెదిరించాడు. అంతటితో ఆగకుండా దుర్భాషలాడుతూ సెక్రటరీ భాస్కర్ పై చేయి చేసుకున్నాడు. గతంలో పలుమార్లు మార్కెట్ సిబ్బందిని అతను బెదిరించాడు. ఈసారి ఏకంగా దాడికి దిగాడు. దీంతో బాధితుడు వైస్ చైర్మన్ విజయ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక రేవంత్ హయాంలో కాంగ్రెస్ నేతల జులుం తారాస్థాయికి చేరింది. హస్తం లీడర్లు దాడులకు సైతం వెనుకాటం లేదు. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే నరేష్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి, అసలు తప్పేవర్తి? ప్రియా, మహబూబ్ నగర్ అగ్రికల్చర్ మార్కెట్ సెక్రటరీపై కాంగ్రెస్ నాయకుడు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ దాడి చేశాడు. అయితే గత 4-5 రోజుల నుంచి కూడా లైసెన్స్డ్ హమాలీలకు డ్రెస్సులు పంపిణీ చేస్తున్నారు. డ్రెస్సుల పంపిణీ విషయంలో సెక్రటరీకి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కి మధ్య వివాదం నెలకొంది. కేవలం లైసెన్స్డ్ హమాలీలకు మాత్రమే డ్రెస్సులు పంపిణీ చేస్తామని, మిగిలినటువంటి డ్రెస్సులను మిగతా కార్మికులకు పంపిణీ చేస్తామని చెప్పి మార్కెట్ సెక్రటరీ చెప్పాడు. అయితే ఈ విషయంలో మార్కెట్ సెక్రటరీ సమాధానంతో పెద్ద విజయ్ ఆగ్రహంతో ఊగిపోయాడు. మార్కెట్ సెక్రటరీ మీద చేయి చేసుకున్నాడు. పలుమార్లు ఇదే విధంగా దుర్భాషలాడుతూ బెదిరింపులకు దిగినటువంటి పెద్ద విజయ్ ఇవాళ సెక్రటరీ మీద దాడి చేశాడు. దాంతో పాటు మార్కెట్ సిబ్బందిని కూడా ఇవాళ బెదిరింపులకు దిగాడు. గతంలో కూడా పలుమార్లు వైస్ చైర్మన్ చెప్పినటువంటి పనిని చేయకపోవడం వల్ల మార్కెట్ సిబ్బంది మీద దుర్భాషలాడడం, బెదిరింపులకు దిగడం చేశాడని చెప్పి మార్కెట్ సిబ్బంది వాపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల అరాచకాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. సీఎం సొంత జిల్లాలోనే ఈ రకమైనటువంటి పరిస్థితి నెలకొంది. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మీద చర్యలు తీసుకోవాలని 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో మార్కెట్ సెక్రటరీతో పాటు మార్కెట్ సిబ్బంది ఇవాళ ఫిర్యాదు చేశారు. చేసినటువంటి మార్కెట్ సెక్రటరీ భాస్కర్ మొహం మీద దాడి చేయడంతో ఆయనకు కొద్దిసేపటి వరకు చెవులు, నోటి నుంచి మాట కూడా రాలేదు. ఆయన హాస్పిటల్లో కూడా చూయించుకున్నాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇదే రకమైనటువంటి వ్యవహార శైలితోటి పెద్ద విజయ్ ఇబ్బంది పెడుతున్నాడని, ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పి మార్కెట్ సిబ్బంది ఇటు వైస్ చైర్మన్ కి ఫిర్యాదు చేయడంతో పాటు ఇటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ప్రియా, రైట్ నరేష్, థ్యాంక్ యూ.
3 డేస్ నుండి అమ్మాలకు, దడవాళ్ళకు, చాట వాళ్ళకు బట్టలు ఇస్తున్నాము. మార్కెట్కి వెళ్ళి ఓన్లీ లైసెన్స్ హోల్డర్స్కే ఇస్తున్నాము మేము. ఇస్తుంటే ఈరోజు వైస్ చైర్మన్ గారు వచ్చి లైసెన్స్ లేని వాళ్ళకు కూడా ఇవ్వాలి అని అన్నారు. దానికి మేమేం చెప్తున్నాము అంటే, సార్ ఇప్పుడు లైసెన్స్ ఉన్న వాళ్ళకి అందరికి ఇస్తాం సార్, ఒకవేళ అందులో రాని వాళ్ళు ఉంటే లాస్ట్కి ఏమన్నా మిగిలితే మీరు చెప్పినట్లు వేరే వాళ్ళకు కూడా ఇస్తాం సార్, ఇప్పుడైతే ఇవ్వనిక్కర్లేదు, ఒకవేళ ఇస్తే లైసెన్స్ హోల్డర్స్కి తక్కువ పడతాయి, అప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది అంటే, నేను చెప్తున్నా కదా ఇవ్వాలి మీరు, నేను వైస్ చైర్మన్, నేను చెప్తే వినాలి, మీ రూల్స్ ఏం పాటిస్తారు, నా విలువ ఏముంటుంది, నేను చెప్పిన వాళ్ళకి మీరు ఇవ్వాలి అని మా స్టాఫ్ను కూడా ఉదయం నుండి సతాయించడము, బెదిరించడము అవన్నీ చేస్తున్నాడు. ఎప్పుడు వచ్చినా స్టాఫ్ను బెదిరియడము, చేయడము అవన్నీ జరుగుతున్నాయి. అయితే నేను అట్లా ఇవ్వడానికి రా సార్, నేను రూల్స్ ప్రకారం పోతాను, మీరు చెప్పినట్లు ఇవ్వనికే లేదు, నాకు చైర్మన్ గారికి కూడా ఇష్యూ చెప్పాము అని ఆయన వరకు వెంబడే వచ్చి కొడుతున్నాడు. ఫస్ట్ చెవుకు కొట్టాడు, మళ్ళీ చేతుకు కొట్టాడు. ఇక్కడ కొట్టిందానికి నాకు మాటలు కూడా రాలేదు. పోయి ఇంకా అందరం పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. అయితే ఏం చేస్తారు చేసుకోండి, ఎవరిని చెప్తారు చెప్పుకోండి, నేను చెప్పిందే జరగాలి. ఈడ చైర్మన్ ఎవరు, చైర్మన్ చెప్తే చేస్తారా, నేను కాదా వైస్ చైర్మన్ అని మా మీద మళ్ళీ ఎప్పుడు దౌర్జన్యాలు చేస్తూనే ఉన్నాడు. ఆయన సహిస్తున్నాము. ఈరోజు కావాలని మమ్మల్ని కొట్టడము చేయడం చేసిండాను. ఇంకా నేను పోయి టూటాల్లో పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. ఆ నుండి హాస్పిటల్లో కూడా చూపించుకున్నాను. మా హైయర్ ఆఫీసర్లకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. చైర్మన్ గారికి కూడా చెప్పినాం, చైర్మన్ గారు కూడా వచ్చారు, వచ్చి ఇట్లా చేయడం తప్పు అని కూడా చెప్పారు. అంటే మేము చెప్పాము, సార్ మేడం మేమేం తప్పు చేశాము, మేమేం తప్పు చేయలేదు కదా, మా రూల్స్ ప్రకారం మేము బట్టలు ఇస్తాం, కానీ బయటి వాళ్ళని తీసుకొచ్చి లైసెన్స్ లేని వాళ్ళని తీసుకొచ్చి బట్టలు ఇవ్వమంటే మేము ఎట్లా ఇస్తాము, మాకు ఎక్కువ ఉండదు కదా, ఎంత ఉండాలనో లైసెన్స్ హోల్డర్స్ ఎంతనో అంతమందికే ఇస్తాం కానీ అంటే కూడా వినడం లేదు అతను. నేను చెప్పిందే చేయాలి అని. ఇంకోటి సపరేట్గా ఆయన రూము అది ఎప్పుడు తాళం వేసుకొని పోతాడు. సార్ గవర్నమెంట్ ప్రాపర్టీ, అట్లా తాళం వేసుకోవద్దు మీరు అంటే కూడా నువ్వు నాకు చెప్పడానికి అని దౌర్జన్యం చేస్తాడు. ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసన తెలపాలని కోరాయి. 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించి కేంద్ర ప్రభుత్వం కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తోందని కార్మిక నేతలు విమర్శించారు. కార్మికుల హక్కులను కాపాడుకోవడానికి సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొనాలన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికుల పాత్ర ముఖ్యమైందంటున్న టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్త సమ్మె కూడా కార్మిక సంఘాలని కూడా ఇప్పటికే పిలుపునిచ్చాయి. ఇప్పటికే అన్ని కార్మిక సంఘాలంతా కూడా ఒక్క తాటిపైకి వచ్చి జేఏసీగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ఈ నెల 9వ తారీఖున పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా కూడా సమ్మెకైతే సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో అనేది ఒక రామగుండం ఏరియా అంతా కూడా ఒక పారిశ్రామిక ప్రాంతం. ఇక్కడ ఎన్టీపీసీ కావచ్చు, ఆర్ఎఫ్సీలు కావచ్చు, ముఖ్యంగా సింగరేణిలో కూడా వేలాది మంది కార్మికులు కూడా ఇక్కడ నిత్యం పనులు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే సింగరేణి కార్మికులు కూడా సమ్మెలో పెద్ద ఎత్తున కూడా పాల్గొని ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కూడా కార్మిక సంఘాలు అన్ని సంఘాలు కూడా టీబీజీకేఎస్ కావచ్చు, ఏఐటీసీ, ఐఎన్టీసీ, సిఐటియు ఇలా అన్ని కార్మిక సంఘాలంతా కూడా ఒక జేఏసీగా ఏర్పాటు చేసుకొని కూడా పెద్ద ఎత్తున కూడా సమ్మెకి అయితే సిద్ధమవుతుంది. అసలు ఈ సమ్మెకు సంబంధించినటువంటి పరిస్థితులు ఏంటి, అసలు ఎందుకు సమ్మె చేయాల్సి వస్తుంది అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ఉన్నారు. ఆయనతో పాటు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఈ దేశవ్యాప్త సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, ఎందుకు సమ్మెకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి, ఏ కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయి? ఈ నెల 9న జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణి కార్మిక వర్గం కూడా ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేసి మా ఐక్యతను నిరూపించి కార్మికులు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అనేటువంటిది తెలియజేయడంతో పాటుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఒక చురకలాగా, ఒక చెంపపెట్టులాగా ఉండాలి అనేటువంటిది ఈ ఉద్దేశం. ప్రధాన ఉద్దేశం ఏంటంటే దీంట్లో ఒకటి ప్రైవేటీకరణను రద్దు చేయాలి, రెండవది కొత్తగా ఏర్పరిచినటువంటి 4 లేబర్ కోడ్లను ఈ నెల నుంచి అమలు చేస్తామని చెప్పినటువంటి సందర్భంలో ఈ 2 ప్రధాన అంశాలతోటి ఈరోజు సమ్మెకు వెళ్తూ ఉన్నాం. 2019-20 సంవత్సరంలో రాజ్యసభలో, లోక్సభలో జరిగినటువంటి ఆమోదం తెలిపినటువంటి ఈ చట్టాలని 2025లో
అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ యొక్క మోడీ ప్రభుత్వానికి మనం వ్యతిరేకంగా పనిచేయాలి. ఎందుకంటే గతంలోనే నల్ల చట్టాలు తీసుకొస్తే అసంఘటితంగా ఉన్న రైతాంగం ఏదైతే సమ్మెలు చేసి దీక్షలు చేసి ప్రాణాలు అర్పించి దాన్ని రద్దు చేయించుకున్నారో అదే స్ఫూర్తితో ఈరోజు సంఘటితమైనటువంటి చైతన్యవంతమైనటువంటి కార్మిక వర్గం కూడా ఒకరోజు సమ్మె వలన ఏదో ఒరుగుతుందని కాదు, ఈ ఒక్కరోజు సమ్మె అనేది నిరసన తెలిపి దీని వలన 50 కోట్ల మంది కూడా ఈరోజు కార్మిక వర్గం అంతా కూడా ఈరోజు రైతాంగం అయితేంది, అవుట్సోర్సింగ్ అయితేంది, కాంట్రాక్ట్ అయితేంది, పర్మనెంట్ అయితేంది, అలాగే పబ్లిక్ సెక్టార్స్ అయితేంది, ఇన్సూరెన్స్ అయితేంది, బ్యాంకింగ్ అయితేంది, అన్ని రంగాల వాళ్ళు హమాల నుంచి మొదలుకుంటే అన్ని రంగాల వాళ్ళు కూడా ఈరోజు చేస్తున్నటువంటి సమ్మె వలన ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి దిమ్మ తిరిగేలా ఉండాలి అనేటువంటి ఆ తర్వాత ఉద్యమ పోరాటం కానీ లేకపోతే ఎలాంటి కార్యాచరణ అనేది ఆ తర్వాత కూడా దేశవ్యాప్తంగా ఒక నిర్ణయం జరుగుతుంది. ఈ 4 లేబర్ కోడ్లు రావడం వలన ఏంటి అంటే ఈరోజు సమ్మెలు చేయాలన్నా సంఘాలు పెట్టాలన్నా అలాగే నీకు ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి. ఈరోజు సెజ్లలో ఏ విధంగా అయితే సంఘాలు సమ్మెలు లేవో అదే విధంగా లేదా సాఫ్ట్వేర్ రంగంలో ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా చేయాలని, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి హైర్ అండ్ ఫైర్ విధానాన్ని కూడా అంటే ఈరోజు నాకు కార్మికులు అవసరం అంటే నియామకం, రేపు వద్దనుకుంటే కూడా రద్దు చేసుకునేటువంటి అవకాశం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అగ్నివీర్ లాంటిది సైనికులకు ఏ విధంగా 4 సంవత్సరాలకే పెట్టినరో అలాంటిదే టర్మ్ ఉద్యోగాలే, నీకు ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగాలే ఇస్తామనేటువంటి పరిస్థితికి నెట్టబేద. అంటే దీన్ని బట్టి పర్మనెంట్ ఉద్యోగం అనేటోడు దేశంలో ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి. అంటే సమ్మెలు లేని అలాగే సంఘాలు లేని సమాజాన్ని స్థాపించాలనుకుంటుందా బీజేపీ ప్రభుత్వం అనేటువంటిది. అంటే అడిగేవాడుంటే ప్రశ్నించేవాడుంటే ఉద్యమాలు చేస్తే పోరాటాలు చేస్తే వీళ్ళను అణిచివేయాలి, కార్మిక రంగం కొంచెం చైతన్యవంతమైనటువంటి రంగం అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క నల్ల చట్టాలను తీసుకొచ్చి ఈ యొక్క 4 లేబర్ కోడ్ల ద్వారా చేయడం వలన ఒక ఇబ్బంది అయితే, రెండవది ప్రైవేటీకరణ. ఈరోజు బొగ్గు పరిశ్రమకు చూసినట్లయితే ప్రైవేటీకరణ అనేటువంటిది వేగవంతం అవుతూ బావులనే వీరు ప్రైవేట్ వాళ్ళకు అప్పగిస్తూ ఆయనకు అనుకూలమైనటువంటి శక్తులకు ఇస్తూ విదేశీ పెట్టుబడులను కూడా ఆహ్వానిస్తూ లేదా మన షేర్లను తగ్గించుకుంటూ చేస్తున్నటువంటిది కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. అందుకే ఈ ప్రైవేటీకరణ రద్దు చేసుకోవడంతో పాటుగా మనకు కొత్త బ్లాకులు సింగరేణికి కానీ ఇవ్వాలి కేటాయించాలి అనేటువంటిది నామినేషన్ పద్ధతిలోనే యాక్షన్లో లేకుండానే, ఒకవేళ యాక్షన్లో పాల్గొన్నటువంటి బొగ్గుబాయి మనకు రాకున్నట్లయితే, ప్రైవేటు వ్యక్తులు వచ్చినట్లయితే, మన బొగ్గుబాయిలు మూసివేయబడినట్లయితే, ప్రైవేటు వ్యక్తుల యొక్క సంఖ్య పెరిగినట్లయితే అసలు సింగరేణి సంస్థ అనేది ఉంటుందా? మన మనుగడ అస్తిత్వానికి సంబంధించింది, ఉద్యోగ భద్రతకు సంబంధించినటువంటి కాబట్టి సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక సోదరి మళ్ళందరూ కూడా ఈ నెల 9న జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని విజయవంతం చేసి మన యొక్క ఐక్యతను చాటి నిరసన తెలపదేయాల్సిందిగా కోరుతా ఉన్నది. ఇది మిర్యాల రాజిరెడ్డి గారు చెప్తున్నటువంటి ఏదైతే ఈ నెల 9వ తారీఖున జరిగేటువంటి దేశవ్యాప్త సంఘం పెద్ద ఎత్తున కూడా సింగరేణి కార్మికులంతా కూడా విజయవంతం చేయాలంటూ కూడా ఆయన ఈ సందర్భంగా పిలుపునిస్తున్నారు. అంతేకాకుండా ఎలాగైతే రైతులంతా కూడా నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించారో సింగరేణి కార్మికుల హక్కులు రక్షించుకోవడానికి ఖచ్చితంగా సింగరేణి వ్యాప్తంగా కూడా సమ్మెను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలి. కేంద్రం మెడలు వంచి కూడా తమ యొక్క హక్కులను సాధించుకోవడానికి ప్రతి ఒక్క కార్మికుడు సిద్ధంగా ఉండాలి, ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా ఆయన పిలుపునిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్, రామగుండం నుండి. బనకచర్లను ఆపాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ హైదరాబాద్ లో ఇచ్చినట్లుగా కాకుండా అమరావతిలో ఇచ్చినట్లుందన్నారు. ప్రజాభవన్ లో ఇచ్చిన ప్రెజెంటేషన్ చంద్రబాబు ఏపీ ప్రభుత్వం తయారు చేసిందలా ఉందని హరీష్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీపై రేవంత్ దుష్ప్రచారం చేయడాన్ని తప్పుపట్టారు. రేవంత్ రెడ్డి అహంకారం వీడాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అది కూడా ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు పెట్టింది ప్రగతి భవన్లో ప్రజెంటేషన్, ఇచ్చింది అధికారిక హోదాలో. ఓన్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే పిలుచుకుంటారా? దాన్ని అందరిని పిలవాలి కదా. ఇఫ్ ఇట్ ఈస్ అఫీషియల్ ప్రజెంటేషన్, వై నాట్ టు ఆల్? గాంధీ భవన్లో పెట్టుకోలే కదా మీరు. అక్కడ ప్రజెంటేషన్ ఇచ్చింది ఆఫీసర్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, సచివాలయం నుంచి వచ్చిన అధికారులు. దాన్ని అందరినీ పిలిస్తే ఇంకా వాస్తవాలు బయటకు వస్తాయి కదా. సో నిన్నటి పవర్ పాయింట్ ప్రజెంటేషను అది హైదరాబాద్లో ఇచ్చినట్లేదు, అమరావతిలో ఇచ్చినట్టు ఉంది. ఆ పీపీటీ చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇది తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిందా లేక చంద్రబాబు నాయుడు గారు తయారు చేసి అమరావతికి వెళ్ళి నాకు పంపిండా అనేటువంటి అనుమానం మాత్రం ఎవరికైనా కలుగుతుంది. ఇలా బనకచెర్లను ఆపాలనే చిత్తశుద్ధి మీకుంటే మీరు చూపాల్సింది ఏంటిది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి రాసిన లేఖలు, జలవనరుల శాఖకు రాసిన లేఖలు,
బనకచెర్లను ఆయన ఏ రకంగా ముందుకు తీసుకుపోతున్నాడో చూపించాలి. అది చూపించిందా మీరు? దాని గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. చంద్రబాబు గారు బనకచెర్ల మీద కేంద్రానికి రాసిన లేఖలు కానీ ఆయన మాట్లాడిన మాటలు కానీ నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎక్కడ నువ్వు చూపలేదు, దానికి స్థానం దొరకలేదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకున్నాడు చంద్రబాబు నాయుడు, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని, దిండి ఎత్తిపోతల పథకాన్ని, తుమ్మిళ్ళ లిఫ్టును, భక్తరామదాస్ లిఫ్టును, ఎన్నో తెలంగాణ ప్రాజెక్టులను నేను అడ్డుకున్నాడు. దానికి ఎందుకు నీ పీపీటీలో చూపించలేదు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన తెలంగాణ ప్రయోజనాల్ని ఎలా దెబ్బగొట్టిందో ఒక్క ముక్కనన్నా చూపించినావా నేను? అంటే బనకచెర్ల గట్టే బాబేమో రేవంత్ రెడ్డికి బంగారమో లెక్క కనబడుతుండు. బనకచెర్లను ఆపాలని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఏమో ఈయనకు సచినపాము లెక్క కనబడుతుంది. మరి సచినపామే అయితే ఎందుకు కళలు కూడా బీఆర్ఎస్ పార్టీని కలవరిస్తున్నావు? అసలు నువ్వు ఉపన్యాసం ఇస్తే కేసీఆర్ పేరెత్తకుండా బీఆర్ఎస్ గురించి మాట్లాడకుండా ఏనాడన్నా ఒక ఉపన్యాసం మాట్లాడతావా నువ్వు? అసలు నీకు నిద్రలో లేపితే కూడా బీఆర్ఎస్ యాదికి వస్తుంది, గులాబీ జెండానే కనబడుతుంది నీకు. ఇప్పుడు నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో 11.5 సంవత్సరాల నుంచి ఇలా అధికారంలో దూరంగా ఉంది. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. ఈ దేశంలో అనేక శాసనసభల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు. మరి ఇలా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు. అంత మాత్రాన నీ కాంగ్రెస్ పార్టీ చచ్చిన పామైందా? నేను అడుగుతా ఉన్నా. నువ్వు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగితే నీ అధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంత అయింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చచ్చిన పామైందా? ఈ చచ్చిన పాము లాంటి చౌకబారు ముచ్చట్లు మాకు చెప్పకు, నీ రాహుల్ గాంధీకి చెప్పుకునేది ఉంటే. ఈ అతి తెలివితేటలు అవసరం లేదు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. నువ్వు మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ సొంత జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిచింది, గెలవలేదా మొన్న? అహంకారంతో మాట్లాడితే ప్రజలు నిన్ను అత్తపాతాల లోకానికి దొక్కుతారు బిడ్డ, జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా నేను. చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి బొంకు మ్యాన్గా మారారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. గతంలో బాబు కోసం బ్యాగ్లు మోసి బ్యాగ్మన్ గా మారిన సీఎం ఇంకా ఏపీ కోసం పనిచేస్తున్నారని అన్నారు. బనకచర్లపై నిజాలు మాట్లాడకుండా పాలన చేస్తున్నారని విమర్శించారు. గోదావరి బనకచర్లకు కాంగ్రెస్ సర్కారు తలుపులు తెరిచిందన్నారు. చంద్రబాబుతో ఉన్న అనుబంధాన్ని రేవంత్ తెంచుకోలేకపోతున్నారని హరీష్ రావు వివరించారు. నీకు బేసిన్ల గురించి మినిమం అవగాహన లేదు. దేవాదులు ఏ బేసిన్లో ఉందంటావు, బంకచెర్ల యాడు ఉందంటావు. బాసన్ల గురించి తెలిసినంత ఈజీ కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడం. కనీస అవగాహన లేకుండా మాట్లాడి ఈ రాష్ట్రం పరువు తీస్తా ఉన్నావు నువ్వు. ఇవాళ ఏదో సామెత ఉంటే చూడు, భయం లేని కోడట బజార్లో గుడ్డు పెట్టిందట. నీ తీరు కూడా గట్లే ఉంది. ఈయనట కేసీఆర్ను ప్రశ్నిస్తారట. బంకచెర్ల మీద ఈ బొంకుడు రాజకీయాలు బంద్ పెట్టు. రేవంత్ రెడ్డి గారు, నాడు బాబు కోసం బ్యాగులు మోసి బ్యాగ్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నావు. నేడు అదే బాబు కోసం బంకచెర్ల కోసం బొంకు మ్యాన్గా మారిపోయినావు. నువ్వు బొంకుతా ఉన్నావు, అన్నీ నిజాలు మాట్లాడతలేవు నువ్వు. నువ్వే చెప్పినావు. అయినా ఏం చెప్పినావు నువ్వు? నా స్కూల్ బీజేపీ, నా కాలేజ్ తెలుగుదేశం, నేను ఉద్యోగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీలో అని నువ్వే చాలాసార్లు చెప్పినావు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇలా నువ్వు టెక్నికల్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రివి, కానీ నీ హృదయం అంతా కూడా ఇంకా అక్కడనే ఉన్నదని ఇలా అర్థమవుతా ఉంది రాష్ట్ర ప్రజలకు. ఎందుకంటే నీ స్కూలింగు కాలేజీ జ్ఞాపకాలు నేను విడిచిపెడతలేవు. ఇంకా నీ మనసంతా అక్కడనే కొట్టుకుంటున్నది. ఎందుకంటే నీ ఆచరణలోనే కనబడుతుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. పోయినసారి కృష్ణా జలాల్లో 65 టీఎంసీలు ఆంధ్రాకు ఎక్కువ ఇచ్చినటువంటి తీరు కానీ, ఇలా గోదావరి బనకచెర్లకు నువ్వు తలుపులు తెలిసిన తీరు కానీ ఏమర్థమవుతుంది? నీ స్కూల్ ఏజ్లో కాలేజ్ ఏజ్లో ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారితోనో తెలుగుదేశం పార్టీతో ఉన్న నీ అనుబంధాలు ఇంకా నువ్వు మర్చిపోలేకపోతున్నావు. ఇవాళ స్పష్టంగా నేను ఆధారాలతో సహా చెప్పదలుచుకున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఈయన ప్రజాభవన్కు పిలిచిండి ఈ మధ్యలో, పోయిన సంవత్సరం మీ అందరికి తెలుసు. జూలై 6, 2024 జూలై 6, 2024 నాడు 2 రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించుకుందామని ప్రజాభవన్కు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించాడు. ఆహ్వానించిన తర్వాత ఆ విభజన
హామీల ముసుగులో గోదావరి బనకచెర్ల చీకటి ఒప్పందం ప్రజాభవన్ ఆధారంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య జరిగింది. ఎందుకంటే జూలై 6, 2024 నాడు ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుల మీటింగ్ జరిగింది. ఆ తర్వాతనే ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయినాయి. రేవంత్ రెడ్డి గారు అదే రోజు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసిండు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత ఏమైంది? జూలై 6, 2024 రేవంత్ చంద్రబాబు కలిసిండ్రు. సెప్టెంబర్ 13, 2024 ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సతీ సమేతంగా బెజవాడకు పోయి బజ్జీలు తినొచ్చిండు. ఇగో అక్కడ సైలెంట్ అయిపోయింది. ఇక బెజవాడ బజ్జీలు తిని బెజవాడకు పోయి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా కలిసి గోదావరి బనకచెర్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పచ్చ జెండా ఊపిండు. ఆనాడు రేవంత్ రెడ్డి ప్రజాభవన్ వేదికగా, బెజవాడ వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఇద్దరు కలిసి ఈ గోదావరి బనకచెర్లకు జెండా ఊపిండ్రు. జూలై 6, 2024 ఏమో రేవంత్ రెడ్డి, సెప్టెంబర్ 13, 2024 ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరెక్ట్గా మీరు డేట్లు చూస్తే దాని తర్వాత ఇదే క్రమంలో నవంబర్ 15, 2024 నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది నిర్మలా సీతారామన్ గారికి లెటర్ రాసిండ్రు. మీరు కలవంగానే లైన్ చూడండి. ఫస్ట్ రేవంత్ కలిసిండు, సెకండ్ ఈయన పోయి రేవంత్ రెడ్డి గారు దూలంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా పోయొచ్చిండు బెజవాడకు. ఈయన సెప్టెంబర్లో పోగానే నవంబర్ నెలలో మన చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్కు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి రాశాడు. దీని తర్వాత మళ్ళీ డిసెంబర్ నెలలో 80,000 కోట్లు ఇవ్వండి మాకు అని చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్లో నిర్మలా సీతారామన్ గారికి ఉత్తరం రాసిండ్రు. నవంబర్లోటి, డిసెంబర్లోటి. అయితే ఇంత కుట్ర జరిగినా కూడా రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నాడు. తెలంగాణ ప్రభుత్వం మాకు ఏం తెలియదు అన్నట్టు నటించిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు నటించిండ్రు. నవంబర్లో డైరెక్ట్ ఓపెన్ లెటర్. ఇక కిర్గిజిస్తాన్లోని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఏషియా వైద్య విద్యలో అత్యుత్తమ బోధనా ప్రమాణాలతో ఆకట్టుకుంటోంది. భారత్తో పోలిస్తే కేవలం 25% ఫీజుతోనే ఇక్కడ ఎంబీబీఎస్ ను పూర్తి చేయవచ్చు. ఈ మేరకు హైదరాబాద్లో ఎంబీబీఎస్ అబ్రాడ్ సెమినార్ ను నిర్వహించారు. డాక్టర్ నజీరా ఇమానల్లీవా ఈ కార్యక్రమంలో పాల్గొని యూనివర్సిటీ వివరాలను తెలియజేశారు. మధ్యతరగతి విద్యార్థులకు భారత్లో ఎంబీబీఎస్ అందరి ద్రాక్షగా మారిందని, అలాంటి వారికి ఇది సువర్ణ అవకాశం అని డాక్టర్ అనగాని కమలాదేవి చెప్పారు. ఎంబీబీఎస్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక ఆపర్చునిటీ. న్యూ కన్సల్టెన్సీ నుంచి తక్కువ బడ్జెట్లో ఎంబీబీఎస్ పూర్తి చేయాలనుకునే వాళ్ళకి మన కన్సల్టెన్సీ నుంచి మన ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. తక్కువ బడ్జెట్లో కేవలం 16.5 లక్షల్లోనే ఎంబీబీఎస్ పూర్తి చేసుకునే అవకాశం మనం కల్పిస్తున్నాము. 16.5 లక్షల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చి ఇక్కడ డాక్టర్స్తో పాటు సమానంగా వాళ్ళు ఈక్వల్గా ప్రాక్టీస్ చేసుకునే అవకాశం అనేది మనం న్యూ కన్సల్టెన్సీ తరఫు నుంచి ప్రొవైడ్ చేస్తాం. అలాగే ఈరోజు వచ్చిన చీఫ్ గెస్ట్ మన అనగాని కమలాదేవి మేడం గారు, అలానే యూనివర్సిటీ డీన్ కూడా ఇక్కడే ఉన్నారు. సో దాన్ని ఏంటంటే డైరెక్ట్గా పేరెంట్స్కి అలాగే స్టూడెంట్స్కి డైరెక్ట్గా దీంతో ఇంటరాక్ట్ అయ్యే ఆప్షన్ మనం కల్పించడానికి దీన్ని కిర్గిస్తాన్ నుంచి ఇక్కడ వరకు తీసుకురావడం అనేది జరుగుతుంది. Hello everyone, I'm Dean from University of South Asia, Kyrgyz Republic. I welcome young people who wants to do their MBBS abroad in our country to our university. I assure you that you will have 100% quality and great education. Good luck to Dr. Ganesh, Teja and Dr. Nazaria for their university and admissions. Doctor profession annadi the most noble profession andi, the most respected and most admired. And మనము కష్టపడి బేసిక్ ఫౌండేషన్ ఎంబీబీఎస్ బాగా చదువుకుంటే తర్వాత పేషెంట్స్కి సేవ చేయడానికి కావచ్చు, మనం గ్రో అవ్వడానికి కావచ్చు, మనం ఒక నేషన్కి ఒక ప్రైడ్ అవ్వచ్చు. ఒక వైట్ కోట్ వేసుకుని దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ సేవ చేసుకుంటూ మనము హెల్ప్ చేసుకుంటూ అందరికీ హెల్ప్ చేయొచ్చండి. సో ఎక్కడ మెడిసిన్ చేసినా హోల్ హార్టెడ్గా మెడిసిన్ చేసి చదువుకొని ఇక్కడికి వచ్చి తిరిగి ప్రాక్టీస్ చేసుకుని ఒక్క లైఫ్ సేవ్ చేసినా చాలండి. సో సక్సెస్ అనేది ఎలాగో వచ్చేస్తుంది లైఫ్లో. స్టూడెంట్స్ మీరందరూ కష్టపడి చదవండి, బేసిక్ ఫౌండేషన్ బాగా చేసుకోండి. ఆటోమేటిక్గా మీరు హార్డ్ వర్క్ చేసి ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే సక్సెస్ అనేది మీ లైఫ్లో వచ్చేస్తుందండి.
మగువలకు భీమా జ్యువెల్స్ అద్భుతమైన ఆఫర్ ఇచ్చింది. సీజన్ ఆఫ్ స్పార్కిల్ పేరుతో డైమండ్ ఫెస్ట్ నిర్వహిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో గల భీమా స్టోర్స్లో ఈ నెల 27 వరకు ఆఫర్ ఉంటుందని ప్రకటించింది. క్యారెట్ డైమండ్ పై 30% వరకు తగ్గింపు ఉంటుందని తెలిపింది. బంగారం ఆభరణాలపై 50% వరకు తగ్గింపు ఉంటుందని పేర్కొంది. ₹1,00,000 ఆపై బంగారు ఆభరణాన్ని కొనుగోలు చేస్తే ₹2,500 విలువ గల డైమండ్ కూపన్ అందజేస్తామని తెలిపింది. ఆ కూపన్తో తర్వాత వినియోగదారులు షాపింగ్ చేసుకునే అవకాశం ఉంటుందని వివరించింది. ఇక దాంతో పాటు లక్కీ డ్రా ఉంటుందని, డ్రా గెలిచిన వారికి డైమండ్, బంగారు కాయిన్ అందజేస్తామని తెలిపారు. It takes time to evolve. It takes time to become your best self. And guess what? It also takes time to form a diamond. As you keep growing, keep glowing with the stunning diamond collection from Bhima Jewels. So when it's your time to shine, make sure you shine the brightest. It takes time to evolve. It takes time to become your best self. And guess what? It also takes time to form a diamond. As you keep growing, keep glowing with the stunning diamond collection from Bhima Jewels. So when it's your time to shine, make sure you shine the bright. That's all for now. చూస్తూనే ఉండండి 10 News.